కాంగ్రెస్ 23 నెలల పాలనపైన ఛార్జ్షీట్ విడుదల చేశారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీలు మోసం చేస్తుందన్నారు. అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాలతోటి భస్మాసుర హస్తంలా మారిందన్నారు బీజేపీ చీఫ్. రాష్ట్రంలో మహిళలు, పేదలను మోసం చేశారని, 1,00,000 ఉద్యోగాలు అంటూ యువత నోట్లో మట్టి కొట్టిందని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పాలకులు ఏం మొక్కం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు రామచంద్రరావు. అసదుద్దీన్ డైరెక్షన్లోనే రేవంత్ ఉద్దీన్ అజారుద్దీన్ను మంత్రి చేశారన్నారు. కాంగ్రెస్ పాలకులకు దమ్ము ధైర్యం ఉంటే ఇచ్చిన 420 హామీలు అమలు చేసి మా ఛార్జ్షీట్కి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు బీజేపీ చీఫ్. మీరు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ఎన్ని హామీలు మీరు పూర్తి చేశారు? ఏ ఒక్క మొహంతో ఈరోజు ప్రజల దగ్గర వెళ్తున్నారు? మోసపూరితమైనటువంటి మాటలతో ప్రజల్ని మోసం చేసి అధికారంలో వచ్చి 23 అయిన తర్వాత ఏ వర్గానికి మీరు న్యాయం చేశారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది. విద్యార్థుల్ని మీరు ఫీ రీఎంబర్స్మెంటేగా బాధ పెడతా ఉన్నారు. వాళ్ళ చదువులు ఆగిపోతా ఉన్నాయి. పేషెంట్లకు మీరు హాస్పిటల్స్ కు ఆరోగ్యశ్రీ ఒక నిధులు కూడా మీరు రిలీజ్ చేయకుండా కోట్లాది రూపాయలు బకాయిలు పెట్టి ఇటు ఆరోగ్యాలు కూడా పాడైపోతా ఉన్నాయి. ప్రజలకు ఆరోగ్యశ్రీ దొరకట్లేదు. రైతులకు రైతు బంధు అని చెప్పేసి ఇంతవరకు రైతుల బందే పెట్టారు మీరు టోటల్ గా. ఈరోజు రుణమాఫీ అని చెప్పారు, మమ్మల్ని ప్రజలు మాఫీ చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు మీరు. ఇటువంటి ఒక పరిస్థితులు ఈరోజు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంది? పెద్ద మాట మాట్లాడి రేవంత్ రెడ్డి గారు. జీవో 111 రద్దు చేయడం వెనకాల లక్షల కోట్ల కుంభకోణం జరిగింది. ముఖ్యమంత్రి గారు దీంట్లో ఇప్పుడు ఈ జీవో 111 అప్పుడు వాళ్ళు ఏం దోషిరో మాకు తెలియదు, కానీ ఇప్పుడు మీరు కూడా దోస్తురు. మీ దోస్తులందరూ దోస్తురు, మీ కుటుంబ సభ్యులు దోస్తురు, మీ పార్టీ ఎమ్మెల్యేలు దోస్తురు, ఎంపీలు దోస్తురు. లక్షల కోట్లు బినామీ చట్టాన్ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది కదా, ఆ చట్టాన్ని ఉపయోగించనే మరి ఆ భూములు వెనుకకు తీసుకోండి. లక్షల కోట్ల కుంభకోణం రాహుల్ గాంధీకి అక్కిస్తానే ఈయన భూములలో లక్షల కోట్ల కుంభకోణం అనే ఇది బాయ్ అది బాయ్ ఇంకేం రాకనే పాయ్. ఉండేది బంజారా హిల్స్ లో, ఒక్కరోజు జూబ్లీహిల్స్ కోలేదు. జూబ్లీహిల్స్ కష్టాలు ఏందో తెలియాలి, కానీ మాటలు చెప్పమంటే మాత్రం బాగా చెప్తారు. తెలంగాణలో ఉన్న 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఏ శాసనసభ నియోజకవర్గానికి